క్షమించండి బామ్మగారు, నేను నిత్యని కాదు, నిత్యలా ఉన్న మంగని. ఆ స్వరూప మేడం పావును చేసుకుని నిత్య స్థానంలోకి పంపించింది. సార్ని పెళ్లి చేసుకున్నది నిత్య కాదు, నేను. ఆ మోసగత్తె స్వరూపను వెంటనే ఇక్కడికి తీసుకురా. మా ఇద్దరికి మెడ్రాస్ అయ్యి వచ్చింది డాడీ. ఇద్దరికి ఒకేసారి కళ్ళ రావటం ఏంటి? అంటే ఫస్ట్ నిత్యకొచ్చింది, తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసినందుకు నాకొచ్చింది. మై డార్లింగ్ నిత్య, మన ఫస్ట్ డేకి పావు గంట మాత్రమే టైం ఉంది. 5 minutesలో నేను రెడీ వస్తాను, 10 minutesలో నువ్వు రెడీ అవు. ఆ తర్వాత మనకు పగలే వెన్నె. నాకొక సందేహం ఉంది, అది మీరు తీరుస్తారా బామ్మగారు? అలా మొహమాటంగా అడుగుతావేంటమ్మా? నీ సందేహం ఏంటో చెప్పు. నేనొక కథ చదివాను, అందులో 2 తల్లి కూతుళ్ళుంటారు. కానీ కథలో అప్పుడే ఓ మలుపు వచ్చింది. అదేంటంటే బామ్మగారు, పెళ్లిలో అసలు పెళ్లి కూతురికి బదులుగా ఏదో ఒకటి చేసి ఆ శాపం గురించి నాకు తెలిసి దారి చూపించు తల్లి. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. మరెవరికి చెప్పకండి. ఆఖరికి నా కూతురొచ్చి అడిగినా సరే చెప్పొద్దు. ఈ వాస్తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి ఈ రోజు స్వరూప మేడం ఇంటికున్న శాపం, నిత్య మేడంకున్న దోషం గురించి తెలుసుకోవాలి. లేదా మంగ నిత్యలు వేరువేరని నిరూపించి నేను ఈ ఇంటి నుంచి బయటపడాలి. ట్రూత్ ఆర్ డేర్, ఈ గేమ్ ఏంటంటే నేను ఈ వాజ్ ని ఇలా పెట్టి ఇలా తిప్పుతాను. ఈ రెడ్ మార్క్ ఎవరి వైపు అయితే వచ్చి ఆగుతుందో వారు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని ఓ నిజమైనా చెప్పాలి, లేదా నేను చెప్పే పని ధైర్యంగా చేయాలి. ఈ రెండిట్లోంచి ఏదో ఒకటి చేసి ఈ గేమ్లోంచి బయటపడాలి. ట్రూత్ ఆర్ డేర్ అజయ్? డేర్. వద్దండి, ట్రూత్ చెప్పండి. వై? డేర్ అంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. అందరి ముందు నేను కిస్ చేస్తానని భయపడుతున్నావా? మీరెంతకైనా తెగిస్తారు. ఓకే, ఏం నిజం చెప్పమంటారు? మా బేబీ అంటే ఎంత ఇష్టమో చెప్పు జై. నిత్య అంటే నాకెంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే కదా ఆంటీ.
మీకు నిత్యకు మధ్య జరిగినవి మాకు తెలియనివి ఏవైనా ఉంటే చెప్పండి సాబ్. అలాంటివైతే చాలా ఉన్నాయి. మా మధ్య జరిగినవి ఎన్నో ఉన్నాయి. చెప్తే మీరంతా షాక్ అవుతారు. మాకు ఆ విషయాలే కావాలి చెయ్యి. మీ మధ్య 3 రాత్రులు జరగలేదని అందరికీ తెలియాలి. వెంటనే అవి జరిగిపోవాలి. ఏ నిత్య, మన మధ్య ఏముందో ఏం లేదో ఆ నిజాలు చెప్పంటావా? స్వరూప మేడం ఇరికిద్దామని ఆట మొదలు పెడితే నన్ను ఇరికించారేంటి? ఫస్ట్ నైట్ జరగలేదని ఈయన గారు అందరి ముందు చెప్పేస్తే దేవుడో. చెప్పండి బామ్మగారు, ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని రహస్యం, పచ్చి నిజం ఏదైనా ఉంటే చెప్పండి. శాపం తప్ప ఇంకేముంది? చెప్పండి బామ్మగారు. అది అది ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ఆ దేవుడు చెప్పినా సరే నువ్వు నా బిడ్డ అంతే. కాని ఇలా బైరమ్మ పెట్టిన అనుమానానికి ఆడి మనసు ఇరిగిపోనాది. అంటే మామ గంగను ఉండనివ్వడా? చెప్పాడుగా, నాను కావాలంటే గంగను వదులుకో, గంగ కావాలంటే నన్ను వదులుకో అని. అంత దూరం వస్తే నేను ఆయన్ని వదులుకుంటా. వెళ్ళా చీటీతి. అందరి ముందు వంశీని కిస్ చేయాలి. నీకు విరాట్కి పెద్దల సమక్షంలో పెళ్లి జరగబోతుందని బలుపా? అవును, బలుపే. ఏటిప్పుడు? అబ్బో, విరాట్తో పెళ్ళైపోయినట్టే మాట్లాడుతున్నావు. అయిపోయినది కదా. మెళ్ళో తాళి, కడుపులో బిడ్డ. ఇంతకన్నా ఇంకేం కావాలా? పెళ్లి జరగాలంటే నెల టైం ఉంది. కడుపులో బిడ్డ భూమి మీదకి రావాలంటే 6 నెలల టైం పడుతుంది. ఈలోపు ఏదైనా జరగొచ్చు. ఏటి, ప్రాణం తీసేస్తానని బెదిరిస్తున్నావా? జీవిత సత్యం చెప్తున్నాను. సంకల్ప బలం గట్టిగా ఉంటే అనుకున్నది జరిగి తీరుతాదన్నది కూడా జీవిత సత్యమే. నా కన్న తల్లి, నీకున్న తల్లి అవంతికా దేవిని ఈరోజు ఇప్పుడే చంపేయబోతున్నా. నీకోసం విషమైనా తాగాలనుందమ్మా. నేను చనిపోయి నిన్ను హాయిగా బతికించాలనుంది. నీ తమ్ముడు ఇప్పటి వరకు చూపించిందంతా కపట ప్రేమే అని అర్థమైనట్టే కదా. వదినా, తనకంటే బుద్ధి లేదు. ఆవేశంలో అపార్థం చేసుకుని మాట్లాడుతుంది. బుద్ధి లేని దీని మాటలు విని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? నోర్మోయ్! ఇంకొక మాట మాట్లాడవంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సిరి, తాళి కట్టిన భర్తను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నీకసలు బుద్ధుందా?